హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ ఈవెంట్స్ బై విజయ్. ఇప్పటి నుంచి కంప్లీట్ 4 days మస్కట్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. ట్రిప్ ప్లస్ ఈవెంట్ ఇదంతా 3 వ్లాగ్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే బయటకు వెళ్తున్నాము. సో మస్కట్లో నైట్ ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి ఏంటి అనేది చూపిస్తా అన్నారు. సో నాకైతే ప్లాన్ తెలియదు, వితౌట్ ప్లాన్ గోయింగ్ అనమాట. నేను ఈవెంట్ వచ్చేసి 31st ఈవినింగ్ అనమాట. సో ఆ ఈవెంట్ కోసమే మెయిన్ ఇక్కడికి వచ్చింది. దాంతోపాటు ట్రిప్ ఇంకా ఈ రోజు నుంచి మస్కట్ ట్రిప్ స్టార్టెడ్. సో లెట్స్ గో. ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. అందరు డాడీ అందరు ఆల్రెడీ రిసెప్షన్లో ఉన్నారు, నేనే లేట్. సబ్స్క్రైబ్ టు ఈవెంట్స్ బై విజయ్. నేను దిగిన హోటల్లో దాని పక్కనే చాయ్ టీ షాప్. డాడీ మమ్మీ టీ తాగుతున్నారు. ఇక్కడ జంగిల్ రెస్టారెంట్ అనే దగ్గర ఉన్నాము. ప్రతి ఇయర్ జాన్ మొత్తం మస్కట్ లో ఫెస్టివల్ జరుగుతుందంట. సో ఆ ఫెస్టివల్ కి ఇప్పుడు ఇన్ని కార్లు అన్ని ఫుల్ ఉన్నాయి. ఖాళీ లేదు. డాడీ వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇంకా రాలేదు. సో నేను మమ్మీ వేరే కార్ లో వచ్చాము. లోపలికి వెళ్ళి అసలు ఫెస్టివల్ ఏంటి, దేనికి జరుగుతుంది, అసలు ఎందుకు అనేది చూద్దాం. సో మనం ఇప్పుడు ఫస్ట్ వెళ్ళే ప్లేస్ అయితే ఇదే, మస్కట్ ఫ్లవర్ ఫెస్టివల్. సో లోపల మొత్తం అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉండదంట. ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుగుతుంది. సో ఇయర్ కి చాలా మంది క్రౌడ్, అంటే ఇంకా లాస్ట్ 3 days అనగానే ఫుల్ క్రౌడ్ వస్తారంట. సో దానికి ఇక్కడ టికెట్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత డాడీ వాళ్ళు వస్తారు, అందరం కలిసి లోపలికి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లైట్ కనబడుతుంది కదా, ఈ లైట్ లో ఏముందంటే ఫ్లవర్ ఫెస్టివల్ అని ఉంది. సో అందుకే మీకు అంత క్లారిటీ లేదు. డాడీ వాళ్ళు వచ్చేసారు. సో మనం అయితే లోపలికి వెళ్తాం. ఏ ఫ్లవర్స్ అయినా గాల్లో పెట్టారా? మస్కట్ లో పీచ్ మిఠాయి షాప్. ఇంకా అదేంటి లేస్ చిప్స్ ప్యాకెట్ అంత ఉంది. ఫ్యామిలీ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్గా. సో మెయిన్ ఎంట్రన్స్ ఇదేగా దీనికి. మస్కట్ లో ఫ్లవర్ ఫెస్టివల్ అబ్బా బాబా. ఇదే మెయిన్ స్పాట్ ఫర్ ద ఫ్లవర్ ఫెస్టివల్ అనమాట. లాలీపాప్స్కి ఫ్లవర్స్ కట్టినట్టు ఉన్నా. ఫ్లవర్స్తో టెడ్డీ బేర్, బటర్ఫ్లై, ఐస్ క్రీమ్, నైస్, బాగుంది. ఇవన్నీ మన రిసెప్షన్ డెకార్స్లో వాడేసాం. అండ్ గిటార్ టచ్ చేయకూడదు. ఇవేంటి ఫ్లవర్స్ ఏమైనా పర్చేస్ చేయడానికి అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. బాబా ఇదంతా జిప్సీకి బ్లూ కలర్ లైటింగ్ పెట్టారు. హ్యాండ్ బ్యాగ్ కూడా ఫ్లవర్స్తో చేశారు. చూడు, రింగు, ఇగో పైనాపిల్ కూడా చేశారు. ఎస్, సూపర్. బాగున్నాయి మమ్మీ. ఇదేంటి డాల్. ఇది డాల్ఫిన్. అంతా థర్మాకోల్తో పైన పేస్టింగ్ చేశారు. నైస్. ఆయన ఎవరో ఆర్టిస్ట్. ఓకే, కప్పు మీద ఏవో నేమ్స్ రాస్తున్నారు. అది కూడా పెన్ను చూడు ఎలా ఉందో వెరైటీగా. సో ఇది ఫోటో బూత్, మనం ఆల్రెడీ వెడ్డింగ్స్లో వాడేసింది. ఓమన్లా కాదు, నాకు బొమ్మ కావాలి. ఏం కావాలన్నా లైటింగ్ చూడు అక్కడ, చాలా బాగుంది అసలు. నైస్. నా చెల్లు పాప అన్న కష్టపడుతున్నాడు. చెల్లి చూసి ఎంత సుఖంగా కూర్చుందో. అదే వెళ్ళిపోయాడు. లైటింగ్, ఫౌంటైన్,
ఇదంతా చూస్తుంది లుంబిని పార్కో లేకపోతే ఎన్టీఆర్ గార్డెన్స్ మన హైదరాబాద్లో ఉంటాయి చూడండి, అలా ఉంది. ఎన్టీఆర్ గార్డెన్ లుంబిని పార్క్ లా లేదు. ప్లస్ 70% ఇవన్నీ మీరందరూ డెకరేషన్లకు వాడుకుంటున్నారు. ఇవన్నీ ఫోటో బూతులు పెట్టారు అంతే. ఫ్లవర్ మార్కెట్ 31st సేమ్ షో. మనం అక్కడ చేసుకుంటాం, వీళ్ళు ఇక్కడ చేసుకుంటాం. ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఏదో ఫుడ్ ప్రిపేర్ చేసి చాయా ఏమో చాయ్ కాదు, చాక్లెట్ ఏదో ఉంది కదా. ఎలా ఉంది డాడీ? అది బాగా చెప్పాడు కదా, సేమ్ అలాగే ఉంది. జీడిపప్పులు అన్నీ వేసారు. తింటానంటే సేమ్ అయ్యప్ప బాగా వేడిగా ఉందన్న. ఇది మొత్తం టీ అన్నమాట. ఇది టీ ప్రిపరేషన్. అండ్ దీంతో పాటు అయ్యప్ప స్వామి స్వీట్ ఉంటుంది కదా, అదే మన పైన ఇస్తారు ప్రసాదం, సేమ్ అదే స్వీట్ ఇక్కడ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. సేమ్ యాజ్ టీజ్ ఉంది అది. ఇక్కడ ట్రెడిషన్ స్వీట్ ఇందాడ చెప్పాయి కదా, తీసుకున్నాం. కొంచెం హల్వా టైప్లో కూడా ఉంది. అన్న ఎలా ఉంది? అద్భుత. అంటే దీని పేరు అయ్యప్ప స్వామి పాయసం ఉంది కదా, అరవణ పాయసంలో వెరీ టేస్టీ. నేను అది చూడంగానే గెస్ట్ చేస్తా. కావా ఇదేంటి ఇది? కావా స్పెషల్. ఇందాక నువ్వు తాగి వద్దని ఆపేసావు కదా. యాక్చువల్గా అయ్యప్ప ప్రసాదంలో రైస్ బియ్యం వేస్తారు కదా, సో దీనిలోని క్యాష్యూస్ వేశారు. డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. చెప్పు డాడీ. అది కూడా మాడుగుల హల్వా లాగా ఉంది. మా ఊర్లో మా అడుగుల హల్వా కూడా ఎలా కొంటుందంటే ఇదంతా అంటే నైట్ కొంచెం ఎక్కువ తింటే మంట వచ్చేస్తుంది. సో ఇప్పుడు గ్లోబల్ విలేజ్లోకి ఎంటర్ అవుతున్నాం. అక్కడ మ్యాక్సిమం మొత్తం ఫ్లవర్స్ ప్లస్ ఇన్నర్ స్వీట్ అన్నీ తినేసాం. ఏమమ్ముతున్నాం? అత్తారు నైస్, బాగుంది. మనం కొన్నాం చూడు, అలాగే ఉంది. జారా బాగుంది కానీ అది ఇప్పుడు మనం తీసుకుందాం 1 రియాల్. అది ఏది అటువైపుది ఏంటది? సో అది ఇక్కడ బక్లావానా ఏంటిది? هذا كنافة. కునాఫా కునాఫా. هذا بقلاوة. هذا والناريال. ఇది బక్లావా. والناريال. ఇవి ఇది వచ్చేసి تفضل. కునాఫా. కునాఫా ఇక్కడ ఫేమస్ ఇవి అసలు ఈ స్వీట్స్. వచ్చేసా మన ఇండియాకి మళ్ళీ, మస్కట్ టు ఇండియా. ఇందాక సిరియాలో ఉన్నాయి అన్నీ చూసాం. ఓ ఇక్కడ పానీపూరి. ఓ ఎక్కడైనా పానీపూరి అంటే ఇండియా అంటే పానీపూరి అనుకున్నా. 2 ఇల్లు రోల్డ్ గోల్డ్. రియల్ గోల్డ్ ఇక్కడ పెడతారా? డాడీ వద్దు డాడీ, వద్దు డాడీ. ఇన్ని కోట్లు పెట్టి నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అసలు ఇక్కడ టీ అనేది చాలా ఫేమస్ కదా. ఇగో ఇలాగా ఇక్కడ ఇది ఫేమస్. ఇది కావా? అదే సార్ నేను చెప్పింది. నేను నాకు అర్థం కాబట్టి कौन सी कंट्री से? 1 रियाल आता 1 रियाल. कौन सी कंट्री से? सीरिया. सीरियन स्पेशल रसबेरी జ్యూస్ సిరియన్ స్పెషల్ అంట. సో 1 రియల్ అంట ఒక కప్పు. ఇస్తే అతను దోశలు శ్రీలంక. ఆ ట్రెడిషన్తో ఉన్నాయి అన్నీ. వాళ్ళకి సంబంధించిన ఫుడ్, వాళ్ళ కల్చర్. అదే వరల్డ్ టూర్ అయితే స్టార్ట్ అయింది. ఇరాన్, శ్రీలంక ఇవన్నీ ఉన్నాయి. తాంజానియా ఇప్పుడు తాంజానియాలోకి వెళ్దాం. తాంజానియా ఇప్పుడు ఈ తాంజానియా వాళ్ళ కల్చర్ ఎలా ఉంది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూద్దాం. అంటే వీళ్ళు ఫుడ్ ఏం తింటారు, వీళ్ళు డ్రెస్సులు ఏం వేసుకుంటారు. సో తాంజానియా డ్రెస్సులు ఇవన్నీ బాగున్నాయి. ఇగో ఇది తింటారు మమ్మీ. ఏవో పచ్చడిలో ఉన్నాయన్నీ. ఇక్కడ చూసా ఎలా ఉందో. అదే భలే వెరైటీగా ఉంది. వీళ్ళు తినే ఫుడ్ కానీ వీళ్ళ కల్చర్ కానీ.
సో ఈ ఫ్లవర్ ఫెస్టివల్ అనేది చాలా బాగుంది. అంటే ఫ్లవర్ ఫెస్టివల్ అని కాదు, ఎవ్రీ ఇయర్ వీళ్ళకి జనవరి మంత్లో ఒక ఫెస్టివల్ లా చేస్తారంట. అక్కడ లేక్ ఉంది. అవునవును, మంచిగా మంచి లేక్ కానీ ఇక్కడ ఉన్న అన్ని కంట్రీస్ కల్చర్స్ కానీ అన్నీ మనకి ఎంత అద్భుతంగా చూపించారు. ఇంకా ఫ్లవర్ ఫెస్టివల్ ఫ్లవర్స్ అన్ని చూసి ఇక్కడ లేక్ దగ్గరికి వచ్చి ఇక్కడ డ్రోన్ ఉంటే ఎంత బాగుండేది. ఇక్కడ స్టాల్స్ కానీ అన్ని రకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి లేక్. లేక్ని కవర్ చేయలేకపోతున్నాను, మ్యాక్సిమం ట్రై చేశా. ఫ్లవర్ ఫెస్టివల్తో ఇక్కడ వరకు అయిపోయింది. కానీ ఇప్పుడు ఏంటంటే టైం అయిపోయింది, ఆల్మోస్ట్ 9 అవుతుంది. 9 o'clockకి అక్కడ డ్రోన్ షో ఉంది. సో ఆ డ్రోన్ షో కూడా చూసి మనం ఇంటికి వెళ్ళాలి. సో నెక్స్ట్ డిన్నర్ తర్వాత హోటల్కి వెళ్ళిపోయి రిలాక్స్. అంతా లేక్, చిన్న లేక్ అనమాట. సేమ్ హుస్సేన్ సాగర్లా ఉంది. అక్కడ బుద్ధుడు ఉండేది తీసేశారు ఇక్కడ. సో ఇప్పుడు ఈరోజుతో ప్లాన్ అయితే అదే. అసలైన ట్రిప్ కానీ అసలు మస్కట్ చూడాలన్నా రేపు మార్నింగ్. ఎందుకంటే ఈరోజు మేము ల్యాండ్ అయ్యింది, మొత్తం హోటల్కి వచ్చి చెక్ ఇన్ అయ్యి ఫుడ్ తిని లంచ్ చేసేసరికి 4 అయిపోయింది. 4కి ఒక 1-2 hours రిలాక్స్ అయ్యి మళ్ళీ అప్పుడే ఇప్పుడు బయటకు వచ్చాం అంతే. జస్ట్ ఈ ఒక్క ఫెస్టివల్ కోసమే ఈరోజు నైట్ అంతా చూసేది. అండ్ రేపు అసలైన మస్కట్ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో రేపు కూడా వ్లాగ్ అయితే నెక్స్ట్ వ్లాగ్ అయితే కంపల్సరీగా చూడండి. అండ్ ఈ వ్లాగ్ ఇంకా ఎండ్ అవ్వలేదు, డ్రోన్ షో ఉంది, అది కూడా చూసేద్దాం. బాగుంది, 360 degrees. మనం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ ఇక్కడ అసలు ఏంటి ఇలా కల్చర్ ఏంటి ఇది అట్లీస్ట్ టేస్ట్ అనేది చేయాలి. ఇక్కడ ఏదో సంగీత ప్రోగ్రామ్ లా జరుగుతుంది. ఇక్కడ చిన్న స్క్రీన్ అది పెట్టి డ్రోన్ షో అనుకున్నాం కానీ క్యాన్సిల్ అయింది. డ్రోన్ షో వచ్చేసి 10 o'clock పెట్టారు. మాకు అంత టైం లేదు, 10 వరకు ఉండి వెయిట్ చేసి అంత టైం లేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? నెక్స్ట్ డిన్నర్కి వెళ్ళి డిన్నర్ చేసి రూమ్కి వెళ్ళిపోయి పడుకొని రేపు నెక్స్ట్ అసలు ట్రిప్ రేపు స్టార్ట్ అవుతుంది. అవునా? ఎందుకంటే మ్యాక్సిమం సిటీ టూర్ అంతా రేపు అంతా కవర్ చేస్తామని చెప్పారు. ఎగ్జాక్ట్ మేము వెళ్ళే మూమెంట్లో డ్రోన్ షో స్టార్ట్ అయింది పైన. సో డ్రోన్స్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే. మొత్తం హైదరాబాద్ నుంచి మస్కట్కి వచ్చి డే 1 అంతా ఇలా సాగింది. సో నెక్స్ట్ ఏంటంటే డిన్నర్ చేసిన తర్వాత ఇంక ఇంటికే. రేపు అసలైన ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నా మస్కట్ వ్లాగ్స్ అన్నీ తప్పకుండా ప్రతి ఒక్కటి ఎండ్ వరకు చూడండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.